హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీలో మనకు FA1 పరీక్షలు ఆగస్ట్ 27 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో అందులో భాగంగా 8th క్లాస్ సంబంధించి హిందీ FA1 క్వశ్చన్ పేపర్, CBA బేస్డ్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు 15 ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేది బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మీరు నాకు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. దీని ఒక ప్రాక్టీస్ పేపర్ తీసుకొని బాగా అయితే ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి మీకు కొన్ని క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతానికి మీకు ఆల్రెడీ సిలబస్ నేను ఇచ్చేసాను ఆల్రెడీ. కావాలంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. అక్కడ మీకు FA1 సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి తప్పకుండా కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ లెసన్ రీడింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అడిగేది కూడా టెక్స్ట్ బుక్ మధ్యలో ఉంచే. అండ్ ఇక్కడ ది గంగా రివర్ అండ్ ఇది ఒకసారి చూసుకోండి ఈ టాపిక్ ఏంటో. అండ్ ఇవన్నీ చూసుకోండి క్వశ్చన్స్, ఎందుకంటే ప్రతి క్వశ్చన్స్ అవ్వాలి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా చూసుకొని ఏ టాపిక్లోంచి అడిగాడు, ఎలా అడిగాడు, ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు రేపు ఎగ్జామ్లో దీంట్లోంచి అన్నీ కాకపోయినా అట్లీస్ట్ 50 to 60% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్కాగా. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట పేపరు. ఇక్కడ చూసుకోండి. ఇంకా పేపర్ మొత్తం CBA ప్యాటర్న్లో ఉంది. గ్రామర్ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అందులో ఒక లెటర్ రైటింగ్ చూసుకోండి. గద్య భాగం ఒకటి వస్తుంది, అంటే ఒక గద్యం ఇచ్చేసి అది చదివాక దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అది చూసుకోండి. ఇంతకీ సిలబస్ మీద కాదా కూడా కమెంట్ చేయండి. సిలబస్ ఏంటి, ఎలా ఉంది, మీ సిలబస్ ఏంటో కూడా కమెంట్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకొక 2-3 పేపర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు కనుక ఒకవేళ అవసరం లేకపోతే ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్స్ మాత్రం తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేయండి. సో డెఫినెట్గా మీరు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ 100కి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కీప్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.